కోల్కతాలోని ప్రభుత్వ ఆసుపత్రి సెమినార్ హాల్లో డ్యూటీలో ఉన్న మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ అర్ధనగ్న మృతదేహం శుక్రవారం లభ్యమైంది. మృతి చెందిన అమ్మాయి ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని ఛాతీ మెడిసిన్ విభాగంలో 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి గురువారం రాత్రి విధుల్లో ఉన్నాడు. మృతురాలి శరీరంపై గాయాలు గుర్తులు ఉన్నాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆమె మృతదేహాన్ని ఎమర్జెన్సీ భవనంలోని సెమినార్ హాల్లో గుర్తించిన తోటి విద్యార్థులు మాకు సమాచారం అందించారు. గత రాత్రి ఆమెతో పాటు విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులు మరియు ఇతరులతో మేము మాట్లాడుతున్నాము. ఈ విషయం దర్యాప్తు చేయబడుతోంది అని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ ఇతర అధికారులతో కలిసి ఆసుపత్రిని సందర్శించి వైద్య సంస్థ సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహం లభ్యమైన పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ యొక్క ప్రాథమిక శవ పరీక్షలో ఆమె లైంగిక వేధింపుల తర్వాత హత్య చేయబడిందని సూచించింది. నివేదిక ప్రకారం అమ్మాయి ప్రైవేట్ భాగాల నుండి రక్తస్రావం ఉంది. శరీరంలోని ఇతర భాగాలలో గాయాలు ఉన్నాయి. తన మెడ, ఎముక కూడా విరిగిపోయినట్లు గుర్తించారు. ఆమెని మొదట గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది. శవ పరీక్ష పూర్తి నివేదిక కోసం మేము ఎదురు చూస్తున్నాము. ఇది నిందితులను గుర్తించడంలో సహాయపడుతుంది. కోల్కతా పోలీసులు నేరాన్ని విచారించడానికి నరహత్య విభాగం సభ్యులతో సహా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.